ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ మనస్పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, ఇది అరణ్యం, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జన సమూహాలు గ్రామాలకు వెళ్ళి తినుబండారాలు కొనుక్కోవడానికి పంపమని యేసుక్రీస్తు ప్రభువారితో అంటారు. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. యేసు ప్రభువారు అద్భుతం చేయాలని మనసులో అనుకొని వారిని పరీక్షింపదలచి, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. శిష్యులు ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అంటారు. అవి నా దగ్గరకు తీసుకురమ్మని యేసు ప్రభువారు అంటారు. ఆ చిన్నవాని యొక్క విశ్వాసము చాలా గొప్పది. ఆ చిన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో చేపలను రొట్టెలను పెడతాడు. విశ్వాసము ఉంచిన వారి ఎడల ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. విశ్వాసము అంటే చిన్న పిల్లవానిలాగా నమ్మాలి. కానీ మనలో ఎంతోమంది విశ్వాసం చూపించరు. అద్భుత కార్యాలు జరగాలంటే చిన్న పిల్లవాడిలాగా నమ్మాలి. ఆ చిన్న పిల్లవాని తల్లి ఎంతో గొప్పది, వానిని విశ్వాసంలో నడిపించింది. మనం కూడా మన బిడ్డలను విశ్వాసంలో నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి 5,000 మందికి పంచిపెట్టిరి. ఈ వాక్య భాగాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే, నీ ఆహారం విస్తారం అవ్వాలంటే చిన్న పిల్లవాని లాంటి విశ్వాసం నీలో ఉండాలి. పేదవారికి పెట్టే గుణం నీలో ఉండాలి. ఫిలిప్పు 4:19 ప్రకారము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందుము. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకు స్తోత్రములు, వందనములు. నీవు జీవము గల దేవుడవు, ప్రేమగల దేవుడవు, రక్షకుడవు ప్రభువా. నీకు ప్రార్థించిన వారి ఎడల నీవు అద్భుత కార్యాలు చేస్తావు. ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో వారి ఎడల అద్భుత కార్యాలు చేస్తావు. వారి యొక్క ఆహారాన్ని విస్తారంగా చేస్తావు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు నీవు ఆశీర్వదించి పంచిపెట్టిన దేవుడవు. అద్భుత కార్యాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, బిడ్డలను కాపాడండి. చదువులో వారి బిడ్డలను ఆశీర్వదించండి, ఉన్నతంగా చేయండి, మంచి పొజిషన్లో పెట్టండి. మంచి క్రమశిక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. వారి బిడ్డలను గొప్పవారిని చేయండి. కుటుంబంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబును దీవించండి. వారికి జీతాలు పెరిగేలా చేయి తండ్రి యేసయ్య. ఎవరైతే జాబు ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దొరికేలా చేయి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఆ ఎగ్జామ్స్లో విజయము దయచేయండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారిని బాగు చేయండి. వ్యాధి బాధలను దూరపరచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము దయచేసి కాపాడండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. వాక్యముల యొక్క వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.